కాకరకాయ పులుసు తయారు చేసే విధానం. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మంచి కడిగి కోసి పెట్టుకున్న ఉప్పులో నానబెట్టి తీసి పక్కన పెట్టుకోవాలి కాకరకాయలు. దాని తర్వాత కొంచెం ఉప్పు కలిపి ఆయిల్లో వేసి కొంచెం బెల్లం ముక్క వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత బెల్లం ముక్క వేసి ఫ్రై చేసుకుంటే చేదు ఉండదు. దాని తర్వాత పసుపు, కొంచెం కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కాకరకాయలో ఉప్పు కలిపి వేసుకున్నాం కాబట్టి కొంచెం ఉప్పు, దాని తర్వాత దీంట్లోకి ఫ్రై చేసుకుని ఉల్లిగడ్డ పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉల్లిగడ్డ జీలకర్ర మిక్సీ పట్టుకొని కొంచెం మెంతి పొడి, ధనియాల పొడి, వేసి పొడి ఉంటే పొడి, లేకపోతే ఇది ఫ్రై చేసుకుని ఉల్లిగడ్డ, జీలకర్ర, మెంతులు, ధనియాల పొడి మిక్సీ పట్టుకొని వేసుకొని ఇలా కలుపుకొని తర్వాత పులుసు పోసుకోవాలి. చింతపండు పులుసు మనకి ఎంత పులుపు కావాలో దాన్ని బట్టి పులుపు వేసుకోవాలి. ఇప్పుడు మరగనివ్వాలి. ఇప్పుడు ఉడికింది తర్వాత ఫస్ట్ బెల్లం వేసి ఉప్పేసి ఫ్రై చేసాం కాబట్టి ఇంకొంచెం బెల్లం చేదు ఉండకుండా, తర్వాత కొంచెం కొత్తిమీర, గార్లిక్, తర్వాత కొంచెం మటన్ మసాలా, కాకరకాయ పులుసు రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.